హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, కృష్ణాష్టమి రోజు కృష్ణ పాదాలు వేస్తాం కదా, చిన్ని చిన్ని కృష్ణ పాదాలు. అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. బియ్యం పిండి తడిపేసి ఆ బియ్యం పిండిలో కానీ శుద్ధ ఉంటుంది కదా, ఆ శుద్ధని పేస్ట్ చేసి వాటర్ కలిపి దాంతో కానీ ఇలా మనం ప్రింట్ వేసుకోవాలి. ఆ ప్రింట్ ఏంటంటే మన హ్యాండ్తోనే చిన్ని చిన్ని పాదాలు వస్తాయి అన్నమాట. పిడికిలు బిగించి సైడ్ నుంచి ఇలా పిండిలో ముంచి ఇలా అద్దుకుంటూ వెళ్ళిపోవడమే. పైన చుక్కలు మన చేత్తోనే పెట్టేయచ్చు, పైన కాలు వేళ్ళు. లెఫ్ట్ పాదానికి లెఫ్ట్ హ్యాండ్తోనూ, రైట్ పాదానికి రైట్ హ్యాండ్తోనూ వేసుకోవాలి. తర్వాత గంధము కుంకుమతో ఇలా బొట్టు పెట్టుకుంటూ వచ్చేసాను. ఈ పాదాలు వేయడానికే నాకు అరగంట టైం పట్టేసింది. కానీ మొత్తం పాదాలు వేసుకున్నాక చిన్ని చిన్ని పాదాలు చూడముచ్చటగా ఉండి ఎంతో అందంగా అనిపించి పడిన కష్టం అంతా తీసేసినట్టు అయిపోయింది. ఎంతో హ్యాపీగా అనిపించింది చూడగానే. తర్వాత నైవేద్యం కోసం గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ చిట్టి చిట్టి పాదాల మీద చిన్ని కన్నయ్య అడుగులు వేసుకుంటూ మన ఇంట్లోకి వచ్చేయాలి. అంతేనా ఫ్రెండ్స్? ఇంతే. ఇక నేను గులాబ్ జామ్ రెడీ చేసేసుకుంటున్నాను. వెన్నబుండలు చేద్దామని అనుకున్నాను. నాకు తగినంత బటర్ లేకపోవడం వల్ల ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ రెడీగా ఉంది. సో ఇది కూడా వెన్న ఉండల్లాగే ఉంటుంది కదా అని ఇలా చేసేసాను. 10 నిమిషాల్లో అయిపోయింది. అయిపోయేరా కన్నా మానసమలై పొంగేరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా నీలవరస మోహన వేణుగానమున అలై పొంగేరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా ప్రాయమునయమున మురళీధర యౌవన అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా నీలవరస మోహన వేణుగానమున ఆలాపనే కన్నా. అంతే ఫ్రెండ్స్, కన్నయ్య కోసం గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మా మరిది రామకృష్ణ ఇవాళ పుట్టినరోజు అన్నమాట. తను కృష్ణాష్టమి రోజే పుట్టాడని కృష్ణాష్టమి రోజునే తన పుట్టినరోజు జరుపుతారన్నమాట. ఇక కృష్ణయ్యకి తులసిమాల రెడీ చేసేసాను, అలంకరించేసాను. నాకు పూజ గదిలో వెండి కృష్ణుడు ఉన్నారు, అక్కడ పూజ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా పూజ చేసుకున్నాను. దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టేశాను. అష్టోత్తరం హారతి అన్నీ అయిపోయిన తర్వాత ముద్దుగారి యశోద పాడుకున్నాను కృష్ణయ్యకి. నేను ముద్దుగారి యశోద సాంగ్ పాడి ఒక వీడియో చేసి అది కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి. మా పైన పోర్షన్లో ఉంటున్న గురుమూర్తి గారు వాళ్ళకి కృష్ణయ్యని పెట్టారు. వాళ్ళ కృష్ణయ్యని చూడడానికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పారు. సాయంత్రం పేరంటం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ముద్దుగారి యశోద పాటకి నేను వీడియో చేసుకున్నాను. ఆ వీడియో చాలా బాగా వచ్చింది, కానీ వ్యూస్ రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. మీకు ఇక్కడ చిన్నది పెట్టి వినిపిస్తున్నాను చూడండి. అంతరింత కొల్లే తాళ అరచేతి మాణిక్యము పంచమాడే కాంసుని పాలి వచ్చాము. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫుల్ సాంగ్ నా ఛానల్లో ఫుల్ వీడియోలో పెట్టాను. చూసి
ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. చెప్పానుగా ఈరోజు తన బర్త్డే అని, మా మరిది రామకృష్ణ బర్త్డే, తనకి విష్ చేస్తున్నాము. మా చిన్ని కృష్ణయ్యని చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడ పూజ చేసుకున్నాను. చిన్న కృష్ణయ్య, క్యూట్ క్యూట్ కృష్ణయ్య. ఇక లంచ్ కోసం కొబ్బరి అన్నం చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు పప్పు మా ఇంట్లో కామన్ ఉండాలి. మా మరిది కోసం పప్పు కంపల్సరీ వండాలన్నమాట. రోజు పప్పు తినాలన్న బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్. తనకి ఇలాంటి రైస్లు, బిర్యానీ, ఇంకా కొబ్బరి అన్నం ఇలాంటివన్నీ ఇష్టం అన్నమాట. సో ఈరోజు బర్త్డే కాబట్టి కొబ్బరి అన్నం చేసేసాను, బంగాళదుంప కర్రీ చేసేసాను. ఫ్రెండ్స్ కృష్ణాష్టమి కదా, కృష్ణుడి గెటప్ వేసుకుందరు కానీ అని మా పిల్లలకు చెప్తే అస్సలు ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. ఇద్దరిని ఎంత బతిమాలనంటే అసలు ఒప్పుకోలేదు. అందుకే చిన్నప్పుడే ఫొటోస్ అన్నీ చూసుకుని మురిసిపోయాను అనమాట. అవన్నీ 2-3 మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. మా చిన్ని కృష్ణులు ఎంత క్యూట్గా ఉన్నారో చూసారా. ఇక ఈవినింగ్ మా పై పోర్షన్లో భవానీ వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణుని ఎంత బాగా అలంకరించారో చూడండి. హరిత చేశారు ఇదంతాని, చాలా బాగా అలంకరించి అంతా బాగా చేశారు కదా. చూడండి, వెన్న చిలుకుతున్న గోపెమ్మ. కృష్ణాష్టమి మొత్తం ఇక్కడ ఈ థీమ్లో కనిపించేస్తుంది. ఇక్కడ చూడండి, పుట్టి కూడా కట్టారు, ఎంత బాగుంది. ఇక్కడ వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ చుట్టాల పాప, చిన్ని పాపని చిన్ని కృష్ణుడిగా రెడీ చేశారు. ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా కృష్ణయ్య అక్కడ అలా తిరుగుతున్నట్టుగానే మాకు అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో మీకు చూపిస్తాను. ఈ చిన్ని కృష్ణ చూడండి, ఇదిగో శ్రీకృష్ణ సాంగ్స్ పెడితే ఎంత క్యూట్గా భజన చేస్తూ డ్యాన్స్ కూడా వేసింది పాప. ఎవరి దగ్గర తీసి ఎత్తుకున్నా చక్కగా వచ్చి స్మైల్ ఇచ్చి పలకరిస్తూ చిన్న మాట్లాడుతూ చాలా క్యూట్గా ఉంది కదా చిన్ని కృష్ణ. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, జానకీ నాయకం రామచంద్రం భజే. ఎంత క్యూట్గా భజన చేస్తుందో చూడండి పాప. వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.